తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ పోరాటం చేసిన నేపథ్యంలో, ముఖ్యంగా దీక్షకు వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఒకే ఒక్క పిలిపించినటువంటి పరిస్థితి. తెలంగాణ జైత్రయాత్ర చేస్తారా, కేసీఆర్ శివయాత్ర చేస్తారా, ప్రజలారా మీరు తెలుసుకోండి. ఈసారి కనుక తెలంగాణ రాకుంటే ఇంకెప్పుడు రాదంటూ కూడా ప్రజలకు చెప్పడమే కాదు, దీక్షా శిబిరానికి కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో ఇటు అలుగునూరు చౌరస్తాలో పోలీసులు పెద్ద ఎత్తున ముట్టడించడం కాదు, అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించిన పరిస్థితి. కానీ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో 11 రోజులు కూడా అకుంఠిత దీక్షతో, మొక్కవోని ధైర్యంతో దీక్షను చేపట్టినటువంటి పరిస్థితి. 11 రోజులు కూడా నీమ్స్లో దీక్ష చేసినటువంటి కేసీఆర్ ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ జేఏసీలుగా ఏర్పడి కేసీఆర్కు మద్దతుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఏకైతే రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా నడవక మొత్తం తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దిగివచ్చి 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర పిలిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీక్షా దివస్ తర్వాత విజయ్ దీక్షా దివస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విజయ్ దివస్ను పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కరీంనగర్ పట్టణంలో ఇటు తెలంగాణ తల్లి పాలాభిషేకం చేసిన నేపథ్యం ఒకటే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం, మరోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైతం పాలాభిషేకం తెలంగాణ తల్లికి చేయడమే కాదు, మరోవైపు కేసీఆర్ చేసినటువంటి గతం దీక్షకు సంబంధించినటువంటి గుర్తులను ఒకసారి ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు హుజురాబాద్లో కూడా హుజురాబాద్ సెంటర్లో కూడా ఎస్సీ కార్పొరేషన్ నాయకుడైనటువంటి శ్రీనివాస్ కూడా ఈ యొక్క పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. ఇటు చొప్పదంట్లో కూడా మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ ఇటు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడమే కాకుండా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి.